పండుగలో పాల్గొంటారు. అది మన హిందూ మతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సాంప్రదాయం. దసరా పండుగ అంటే అందరూ కూడా మరి కలిసిపోయి ఆ యొక్క దసరా పండుగ చేసుకుంటారు. ఈ రకంగా ఏ పండుగ చేసుకున్నా హిందువులలో ఏ కార్యక్రమం కొనసాగించినా అన్ని వర్గాల ప్రజలు ఏకమైనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన పెద్దలు మనకిచ్చిపోయారు, వారసత్వంగా ఇచ్చిపోయారు. ఆ వారసత్వాన్ని ఈరోజు అలై బలై పేరు మీద దత్తాత్రేయ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఈరోజు పండుగల సీజను. మొన్ననే గణపతి ఉత్సవాలు అయిపోయాయి, ఆ తర్వాత బోనాల పండుగ అయిపోయింది. బోనాల పండుగ కాగానే బతుకమ్మ వచ్చింది. బతుకమ్మ కూడా మొన్ననే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు దసరా పండుగ నిన్ను తీసుకెళ్తా ఉంది. గతంలో మనం చూశాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకుని. గతంలో మనం చూశాము, దేవాలయాలంటే 50 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలే వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈ రోజు మారిపోయింది. దేవాలయాలంటే ఈరోజు ప్రైమరీ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు కూడా స్కూల్కు వెళ్లే ముందు దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్కూల్కి వెళ్తా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు యువతలో మార్పు వచ్చింది. యువతలో ఈరోజు సనాతన ధర్మం మీద ఈరోజు అనేక రకాలుగా పట్టుదలలు పెరిగాయి. అనేక రకాలుగా సనాతన ధర్మం రక్షించాలనేటువంటి అద్భుతమైనటువంటి పద్ధతులు వచ్చాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క పండుగల సీజన్ లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకిచ్చారు. అదే జిఎస్టి పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జిఎస్టి సందర్భంగా అనేక వస్తువులు, పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇచ్చారు. చాలా ధనవంతులకి దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉండకపోవచ్చు, కానీ పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగస్తులకు నరేంద్ర మోడీ గారు తగ్గించినటువంటి జిఎస్టి ధరల కారణంగా అనేక రకాలుగా ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. ఈరోజు అంతేకాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి పైన కూడా జిఎస్టి ప్రభావం ఉంది. ఎందరూ కూడా అది మెడిసిన్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, రోజు మనం వంట చేసుకున్నటువంటి సామాగ్రి కావచ్చు, వంట దినుసులు కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఏ వస్తువు తీసుకున్నా ఎన్నడూ లేని విధంగా ఈరోజు జిఎస్టికి సంబంధించినటువంటి ధరలు తగ్గించి మరి నిజమైనటువంటి అలైబలై జిఎస్టి అలైబలై నరేంద్ర మోడీ గారు మనకు కల్పించారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఒకసారి ధరలు పెరిగాయంటే తగ్గవు, ఇక పెరుగుడే తప్ప తగ్గవు ఉండవు. ఇక్కడ కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో చూస్తా ఉన్నాం. కానీ ఈరోజు అద్భుతంగా ధరలు తగ్గించినటువంటి చరిత్ర ఈరోజు మన మోడీ గారు మన దేశానికి ఇచ్చాడు. ఈరోజు అనేక దేశాలలో, మన చుట్టుపక్కల దేశాలు తీసుకున్నా అనేక దేశాలు పతనమైపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఈరోజు ప్రభుత్వాలు మారిపోతా ఉన్నాయి. అనేక దేశాలలో ఆర్థిక సంక్షోభంలో ఉంది. అమెరికా లాంటి దేశం తీసుకున్నా, ఇంగ్లాండ్ తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా అది అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కావచ్చు, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అది అంతర్గత సమస్యలు కావచ్చు, అంతర్జాతీయ సమస్యలతో ఆయా దేశాలు కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అందుకే ఈరోజు భారతదేశం అంటే అందరికీ కంటగింపుగా ఉంది. భారతదేశం ఏంటి? అతిపెద్ద దేశం ఇది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశము,
భారతదేశం ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత కలిగినటువంటి దేశము. భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి, పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది. అయినా కూడా ఈ దేశము ముందుకెళ్తా ఉంది, ఐక్యమత్యంతో ఉన్నటువంటి కంటగింపు అనేక దేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కనిపిస్తా ఉంది. అందుకే మన దేశంలో కూడా అనేక రకాలుగా ప్రజల మధ్యలో విభేదాలు తీసుకురావడం కోసం, ప్రజల మధ్యలో అనేక రకాల సమస్యలు సృష్టించడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నారు. అందుకే మనం అందరి మనవి చేస్తా ఉన్నాను, ఈ అలై బలై సందర్భంగా మనమందరం కూడా దేశం విషయం వచ్చేటప్పటికీ అందరం అలై బలైగా ఉండాలి. రాజకీయ పార్టీలుగా మీకు విభేదాలు ఉండొచ్చు, దేశం సమస్య వచ్చినా, సమాజం సమస్య వచ్చినా, పేద ప్రజల సమస్య వచ్చినా